హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం. అది వచ్చేసి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా ఫ్రీ ట్రేడింగ్ కోర్స్ ఇస్తున్నాం, అది కూడా ఫ్రీలో. ఈ సిరీస్లో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ప్రైస్ యాక్షన్ అంటే తెలుసుకుందాం. అసలు అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటిది, ఈ ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసే మాకు బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రైస్ యాక్షన్తో మనం ప్రాఫిటబుల్ కావచ్చా కాలేమా, ఇదంతా నేర్చుకుందాం ఈ వీడియోలో. అంటే తెలుసుకుందాం అసలు ఈ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో మీకు ఒక డౌట్ రావచ్చు. ప్రైస్ యాక్షన్ అంటే బేసికలీగా మార్కెట్ ప్రైస్ మూమెంట్ని చూసి నెక్స్ట్ మూవ్ మార్కెట్ ఎటు ఇస్తుందో అది ప్రిడిక్ట్ చేయడమే మనం ప్రైస్ యాక్షన్ అంటాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ప్రైస్ యాక్షన్ పైన మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయలే అనుకో, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగనే మీ ట్రేడర్ ఫ్రెండ్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవుతారు కాబట్టి. ప్రైస్ యాక్షన్లో మనం బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో ఫైట్ చేస్తారో ఈ ఇద్దరు మధ్యలో ఫైట్లో మనం బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు సైకాలజీ రీడ్ చేయడానికి ట్రై చేస్తాం త్రూ ప్రైస్ యాక్షన్. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ని అర్థం చేసుకోవాలంటే మనకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో బేసికలీగా రెండు ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసేమో బయ్యర్స్ ఉంటారు. ఈ బయ్యర్స్ అంటే కొనేవాళ్ళు. సెకండ్ వచ్చేసి సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్ అంటే అమ్మేవాళ్ళు. ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఎప్పుడు ఫైట్ నడుస్తూనే ఉంటుంది. మనం చిన్నప్పుడు ఒక గేమ్ ఆడినాం, ఆ గేమ్తో మనం ఈ స్టాక్ మార్కెట్ని పోల్చుకోవచ్చు. టగ్ ఆఫ్ వార్ అంటే ఒక తాన్ని ఇద్దరు ప్లేయర్స్ గుంజుతారు. ఎవరైతే ఫస్ట్ లైన్ దాడతారో వాళ్ళే గెలిచిపోతారు. సేమ్ అలాగనే ఈ బయ్యర్స్ ఒకవేళ ఈ ఫైట్లో బయ్యర్స్ గెలిచిరనుకో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుంది. ఒకవేళ సేమ్ సెల్లర్స్ గెలిచిరనుకో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కూడా ప్రయత్నం చేసారు అక్కడనే అలసిపోయారు అనుకో మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్ 4 కోర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్లో ఫస్ట్ కోర్ కాంపోనెంట్ వచ్చేసి ట్రెండ్ ఐడెంటిఫికేషన్. సెకండ్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. థర్డ్ వన్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్. ఫోర్త్ వన్ వచ్చేసి చార్ట్ ప్యాటర్న్స్. ఈ 4 మొత్తం ప్రైస్ యాక్షన్ కోర్ కాంపోనెంట్స్. దీన్ని మనం ప్రైస్ యాక్షన్ని మాస్టర్ చేయాలంటే ఈ కోర్ కాంపోనెంట్స్ని మనం 100% మాస్టర్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటో డీటెయిల్గా నేర్చుకుందాం, ఇన్డెప్త్గా నేర్చుకుందాం. ప్రైస్ యాక్షన్లో ఫస్ట్ కోర్ కాంపోనెంట్ వచ్చేసి మనకు ట్రెండ్ ఐడెంటిఫికేషన్. మీరు చాలాసార్లు విన్నర్ కావచ్చు ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని. సేమ్ ఇప్పుడు ట్రెండ్ బేసికలీగా త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటుంది మార్కెట్లో. ఫస్ట్ వచ్చేసి బులిష్ ట్రెండ్ ఉంటుంది. ఈ బులిష్ ట్రెండ్నే మనం అప్ ట్రెండ్ కూడా అని పిలుస్తాం. సెకండ్ ట్రెండ్ వచ్చేసి మార్కెట్లో బేరిష్ ట్రెండ్ ఉంటుంది. దీన్ని మనం డౌన్ ట్రెండ్ అని కూడా పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ అంటాం, లేకపోతే చాపీ మార్కెట్స్ కూడా అంటాం దీన్నే మనం, లేకపోతే రేంజ్ బౌండ్ మార్కెట్స్ కూడా అంటాం. ఇవన్నీ బేసికలీ మా మార్కెట్లో ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఈ 3 ట్రెండ్స్ ఉంటాయి మన స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు మనం బులిష్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో అది కూడా నేర్చుకుందాం. బులిష్ ట్రెండ్లో మార్కెట్ ఎప్పుడు ఇట్లా చక్కగా పోదు. బులిష్ ట్రెండ్లో మార్కెట్ ఇలా పోతుంది. ఫస్ట్ పైకి పోతే మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి పోతుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఇలా హై ఇలా లో ఇలా ఫామ్ అవుతుందో ఈ హై కన్నా ఇంకో హై ఫామ్ అయింది, సో దీన్ని మనం హయ్యర్ హై అని పిలుస్తాం. ఈ లో కన్నా ఇంకో పెద్ద లో ఇంకా హై లో ఫామ్ అయింది, సో దీన్ని మనం హయ్యర్ లో అని పిలుస్తాం. సేమ్ ఇలాగనే ఇది కూడా హయ్యర్ హై అయిపోతుంది. ఇది వచ్చేసి హయ్యర్ లో అవుతుంది. హయ్యర్ లో ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఈ లాస్ట్ లో కన్నా
కొంచెం పైన రిట్రేస్మెంట్ వచ్చింది అనుకో, దీన్ని హయ్యర్ లో అని పిలుస్తాం. సేమ్ అలాగానే మార్కెట్ మళ్ళీ ఇట్లా పైకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇది వచ్చేసి హయ్యర్ హై, ఇది వచ్చేసి హయ్యర్ లో. ఇది వచ్చేసి మార్కెట్ ఈ లైన్ని సపోర్ట్ చేసుకుంటా పోతుంది. సో ఇది వచ్చేసి దీన్ని మనం సపోర్ట్ అంటాం, లేకపోతే ట్రెండ్ లైన్ కూడా అని పిలుస్తాం దీన్ని మనం. సేమ్ ఇలాగానే ఎప్పుడైతే ఈ హై అండ్ హయ్యర్ హైస్ని కనెక్ట్ చేసుకుంటూ పోతుందో దీన్ని మనం రెసిస్టెన్స్ అని పిలుస్తాం. ఈ రెసిస్టెన్స్ లేకపోతే దీన్ని మనం ట్రెండ్ లైన్ అని కూడా పిలుస్తాం. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా పైకి పోతున్నప్పుడు దీన్ని మనం ప్యారలల్ ఛానల్ అని పిలుస్తాం. ప్యారలల్ ఛానల్ అంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు కలిపితే మార్కెట్ ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు దీన్ని మనం ప్యారలల్ ఛానల్ అని పిలుస్తాం. సో ఇలా మనం బులిష్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయగలం. ఇప్పుడు మీకు డైరెక్ట్ దాకా మీకు థియరీ మెథడ్ చెప్పిన, ఇప్పుడు ప్రాక్టికల్ మెథడ్ ఎలా చేయాలో చూపిస్తా. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్న మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ దాకా హై కొట్టింది, మళ్ళీ ఇక్కడ లో కొట్టింది, మళ్ళీ ఇక్కడ హై కొట్టింది, మళ్ళీ ఇక్కడ లో కొట్టింది, మళ్ళీ ఇక్కడ హై కొట్టింది, మళ్ళీ ఇక్కడ లో కొట్టింది. సో ఇలాగనే దీన్ని మనం హయ్యర్ హై, ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై అండ్ హయ్యర్ లో, ఇలా మనం మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉందని ఐడెంటిఫై చేయగలం. ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్ లేకపోతే బేరిష్ ట్రెండ్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. మార్కెట్లో ఎప్పుడు కూడా మార్కెట్స్ డైరెక్ట్ ఇలా ఫాల్ కావద్దు. మార్కెట్ ఫాల్ అయితే ఇలా ఫాల్ అవుతుంది మెల్ల. సేమ్ హయ్యర్ అండ్ లాస్ట్ వీడియోలో మీరు హయ్యర్లో ఎలా చూసిరో సేమ్ దీంట్లో కూడా అలానే ఫాల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇలాగా ఈ సపోర్ట్ నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, సేమ్ ఇలాగ ఇది సపోర్ట్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు కలిపితే దీన్ని మనం ప్యారలల్ ఛానల్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి లోవర్ హై, లోవర్ లో, ఇది హై, ఇది లో. సో దీన్ని మనం లోవర్ హై అని పిలుస్తాం, ఇది లోవర్ లో అని పిలుస్తాం. ఇది లోవర్ హై, మళ్ళీ లోవర్ లో. ఎందుకంటే ఈ లోవర్ హై ఎందుకు పిలుస్తున్నామంటే ఈ హై కన్నా లాస్ట్ హై కన్నా ఇంకా లో కొట్టింది కదా హై. సో దీన్ని మనం లోవర్ హై అని పిలుస్తాం. ఈ లోవర్ లో ఎందుకు పిలుస్తామంటే లాస్ట్ లో కన్నా ఇంకా లో కొట్టింది కాబట్టి మనం లోవర్ లోస్ అని పిలుస్తాం. లోవర్ హై అండ్ లోవర్ లో ఇలాగా డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు మీకు థియరీ మెథడ్ చెప్పిన, ప్రాక్టికల్ మెథడ్ డైరెక్ట్ చార్ట్ పైన చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఎలా డౌన్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలో. ఇక్కడ హై ఉంది, ఇక్కడ లో కొట్టింది, మళ్ళీ ఇక్కడ హై కొట్టింది, మళ్ళీ ఇక్కడ లో కొట్టింది, మళ్ళీ ఇక్కడ హై కొట్టింది, ఇక్కడ లో కొట్టింది. కనిపిస్తుందా మీకు? చూడండి, క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక ట్రెండ్ లైన్ లెక్క ఫామ్ అయింది ఇలా. ఇక్కడ చూడండి, సేమ్ ఇలా ఫామ్ అయిందా. సో దీన్ని మనం ప్యారలల్ ఛానల్ ఎప్పుడు అంటామంటే ఇక్కడ రొటేటెడ్ ట్రయాంగిల్ అని కనిపిస్తుందా? ఈ రొటేటెడ్ ట్రయాంగిల్ చూడండి, ఇది వచ్చేసి ఒక ప్యారలల్ ఛానల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసుకుంటా కిందికి పోతుంది, మళ్ళీ ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసుకుంటా పైకి పోతుంది. సో దీన్ని మనం డౌన్ ట్రెండ్ని ఇలా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం రేంజ్ బౌండ్ మార్కెట్స్ లేకపోతే సైడ్ వేస్ మార్కెట్ లేకపోతే చాపీ మార్కెట్స్ దేన్ని అంటామో అర్థం చేసుకుందాం. ఈ రేంజ్ బౌండ్ మార్కెట్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఫైట్ అవుతుంది, కానీ ఎవరి దగ్గర దమ్ లేదు, ఇద్దరు అలసిపోయారు. అప్పుడు మనకు ఈ సైడ్ వేస్ మార్కెట్ ఏర్పడుతుంది. ఈ సైడ్ వేస్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే పైకి పోతుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. సో దీంట్లో మనకు ఓన్లీ హైసే ఉంటాయి, ఇలా హై, ఇక్కడ హై, ఇక్కడ హై. సో ఈ 3 హైస్ని కలిపితే ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ లైన్ వచ్చేసి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఈలో అండ్ ఇదొక లో. ఈ 4 లోను కలిపితే ఈ లైన్ని మనం సపోర్ట్ అంటాం. ఇది వచ్చేసి సపోర్ట్. సో దీన్ని మార్కెట్ ఈ రెసిస్టెన్స్ పైకోదు, మళ్ళీ ఇంకోటి సపోర్ట్ కిందికి రాదు. ఇది సైడ్ వేస్ మార్కెట్. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చార్ట్ పైన చూపిస్తా సైడ్ వేస్ మార్కెట్ ఎలా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైడ్ మార్కెట్స్ అంటే ఇది చూడండి. ఈ మార్కెట్ ఈ బాక్స్ నుంచి బయటికి వెళ్తలే, సో ఇది వచ్చేసి దాని రెసిస్టెన్స్ ఏరియా, ఇది వచ్చేసి సపోర్ట్ ఏరియా. మార్కెట్ దీంట్లో ఈ బాక్స్లోనే మొత్తం ఆడుకుంటుంది, కానీ ఈ బాక్స్ నుంచి బయటికి వెళ్తలేదు. సో ఇలాంటి మార్కెట్స్ని మనం సైడ్ వేస్ మార్కెట్స్ లేకపోతే రేంజ్ బౌండ్ మార్కెట్స్ లేకపోతే చాపీ మార్కెట్స్ అని అంటాం. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఈ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయకపోతే మీకు అప్కమింగ్ వీడియోస్ రావు. ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో ఈ సిరీస్, ఫ్రీ స్టాక్ మార్కెట్ సిరీస్ది. ఇది వచ్చి ఫస్ట్ వీడియో. మీరు అప్కమింగ్ వీడియోస్ చాలా వచ్చేట్టున్నాయి. మీరు 100% సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి.